రీసెంట్గా ట్రేడర్స్ అంతా ఏం చేస్తున్నారంటే వెళ్ళి నాస్డాక్లో వెళ్ళి ట్రేడ్ చేస్తున్నారు. ఈ నాస్డాక్ ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు, మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ తెలుసు, ఎంతసేపు వాటిలోనే ట్రేడ్ చేస్తుంటాం, మహా అయితే 4x లేదా గోల్డ్. ఈ నాస్డాక్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు నాస్డాక్లో ట్రేడ్ చేస్తున్నారు అందరూ? అండ్ నేను పర్సనల్గా చేసేది నాస్డాక్లోనే. నేను వేరే ఏ అసెట్ క్లాస్లో ట్రేడ్ చేయను, ఓన్లీ వన్ సింగిల్ అసెట్. సో దాంట్లోనే ట్రేడ్ చేస్తాను, దాంట్లోనే నా మెయిన్ బ్రెడ్ అండ్ బటర్ అంతా అక్కడి నుంచే వస్తుంది. ఎందుకు నేను అక్కడ ట్రేడ్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు నేను ఒక చిన్న లాజికల్ థింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో దాంట్లో ఏంటంటే నాస్డాక్లో మీకు ఎక్కువ లిక్విడిటీ ఉంటుంది. ఎందుకు అంత లిక్విడిటీ ఉంటుంది అంటే, ఇప్పుడు నిఫ్టీ 50లో ఎన్ని ఉంటాయి స్టాక్స్? ఒక టాప్ 50 పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్నవన్నీ నిఫ్టీ 50లో ఇంక్లూడ్ అవుతాయి. సో అలాగే నాస్డాక్లో కూడా కొన్ని పర్ఫార్మెన్స్ సంబంధించినవి ఉంటాయి కదా. సో దీంట్లో అన్ని టెక్నాలజీకి సంబంధించిన స్టాక్స్ ఉంటాయి. లైక్ యాపిల్ కావచ్చు, లేదా మైక్రోసాఫ్ట్ కావచ్చు, లేదా అమెజాన్ కావచ్చు. ఇవన్నీ ఒక టెక్నాలజీకి సంబంధించిందే కదా. ఎన్విడియా కావచ్చు. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క కంపెనీయే కొన్ని కంట్రీస్ జీడిపియే. సో అంత హ్యూజ్ అనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఇలాంటి కంపెనీస్లో మనం ఒక్కొక్క కంపెనీలో వెళ్ళి మనం ట్రేడ్ చేయలేమని కాదు. టెస్లా కావచ్చు, ఇవన్నీ మనం ట్రేడ్ చేయొచ్చు. ఇండివిజువల్గా ట్రేడ్ చేసే దానికన్నా ఇవన్నిటి కలిపి ఒక నాస్డాక్ అనేది ఒకటి ఉంది. దాని కింద అండర్ 3000+ కంపెనీస్ ఉంటాయి, అన్ని టెక్నాలజీ బేస్డ్. సో ఇప్పుడంతా టెక్నాలజీ రిలేటెడ్గానే మనకి వెళ్తుంది. సో వన్స్ మనకి టెక్నాలజీ ఆగిపోయిందంటే మన గ్రోత్ ఆగిపోతున్నట్టు. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు ఇంత లిక్విడిటీ ఈ నాస్డాక్ అనేది హెవీ లిఫ్టింగ్ చేస్తూ ఉంటుంది. సో దాంట్లో మనం ట్రేడ్ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి, ఎక్కువ లిక్విడిటీ ఉంటుంది. లిక్విడిటీ అంటే డబ్బులు, ఓకేనా. ఎక్కువ మనీ ఫ్లో, క్యాష్ ఫ్లో జరుగుతూ ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ అమౌంట్స్ అనేది ఒక రోజులో దాంట్లో వెళ్తూ వస్తూ ఉంటుంది. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. ప్రపంచంలో ఉన్న అన్ని అసెట్ క్లాసుల కన్నా ఇది బాప్లాగా, ఓకేనా. సో అదే ఒక మెయిన్ రీజన్. అండ్ ఇంకొక బ్యూటీ ఏంటంటే దీంట్లో, ఇప్పుడు నువ్వు స్టాప్ లాస్ ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది. ఫ్యూచర్స్లో చేస్తే సిఎఫ్డీస్లో చేస్తే కొంచెం అటు ఇటు ఉంటుంది. ఇది బ్రోకర్స్ అనే వీడియోలో నేను చాలా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి మీరు దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ దీంట్లో ఏంటంటే మీరు పలానా దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టారంటే ఒక స్వింగ్ కావచ్చు, విక్ కింద కావచ్చు, ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. కొంచెం అటు ఇటుగా స్ప్రెడ్ ఉండడం లేదా స్లిప్పేజ్ ఉండడం అవంతా ఉండవు. ఫ్యూచర్స్లో చాలా ప్రిసైజ్గా ఉంటాయి. సో నాకు పర్సనల్గా నేను ట్రేడ్ చేసేటప్పుడు నేను కొన్ని మైనస్లు ఫీల్ అయి ఉంటాను. సో దాంట్లో మేజర్గా ఏంటంటే, అరే మన స్టాప్ లాస్ పెట్టిన దగ్గర కదా మన స్టాప్ లాస్ తీసుకోవాలా, ఎందుకు వీళ్ళు నాకు స్టాప్ లాస్ టచ్ అవ్వదు, దగ్గరికి వస్తానే అది ట్రిగర్ అయిపోయి క్లోజ్ అయిపోతుంది. సో ఇవన్నీ నేను పర్సనల్గా మైనస్లు కొన్ని ఫేస్ చేస్తున్నాను. అవన్నీ నాకు ప్లస్లే. ఏంటంటే ఎగ్జాక్ట్గా నేను ఎక్కడ స్టాప్ లాస్ పెడితే అక్కడే, అండ్ ఎగ్జాక్ట్గా ఎక్కడ టార్గెట్ పెడితే అక్కడే. అండ్ ఇదేంటంటే ఒక్కొక్క బ్రోకర్ ఇండివిజువల్గా దాన్ని లిస్ట్ చేసి ఉండరు. మనం డేటా అంతా ఒక దగ్గర నుంచే చూస్తాం, గవర్నమెంట్ దగ్గర నుంచి, సిఎంఈ, ఓకేనా. సిఎంఈ దగ్గర నుంచి చూస్తాం. అండ్ మీకు ఈ చార్ట్ కావాలంటే దాన్ని పర్చేస్ చేయాల్సి వస్తుంది కూడా. అండ్ మీ దగ్గర ట్రేడింగ్ ప్రీమియం ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ దాంట్లో కూడా నీకు కొన్ని ఫీచర్స్ ఉంటాయి, అది మీరు ఫస్ట్ స్టార్ట్ చేస్తే మీకు అర్థమైపోతుంది. లేదా అలా కాదు, నేను నార్మల్గా ఫ్రీ రిసోర్సెస్లోనే యూజ్ చేయాలంటే NAS100 యూజ్ చేసుకోవచ్చు. నేను పర్సనల్గా యూజ్ చేసేది ఇంతకుముందు బ్లాక్ బుల్ మార్కెట్స్, ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ నేను సిఎఫ్డీస్ నుంచి కంప్లీట్గా ఫ్యూచర్స్కి ట్రాన్సిషన్ అయిపోయాను. కంప్లీట్ నా ట్రేడ్స్ అన్ని ఫ్యూచర్స్లోనే ఉంటాయి. అండ్ నేను డేటా కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తాను. ఒకవేళ మనం పర్చేస్ చేయకపోతే ఏంటి బ్రో అంటే 15 minutes చార్ట్ డిలే వస్తుంది. సో అది మీకు లేనింగ్ అప్పుడు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. వన్స్ లేనింగ్ అంతా అయిపోయింది, మనం ఇంకా ట్రేడింగ్ స్టార్ట్ చేయాలన్నప్పుడు అప్పుడు నీకు యూటిలైజ్ అవుతుంది ప్రాపర్గా. అండ్ ఇక్కడ మెయిన్ క్వశ్చన్, ఇది లీగలా? ఎస్, లీగలే. మీరు అంత కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అండ్ లీగల్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే, ఇప్పుడు నువ్వు 4x ఏది చేసినా సరే ఒక బ్రోకర్స్ యూజ్ చేసి ట్రేడ్ చేస్తావు. ఆబ్వియస్గా ఎవరన్నా అంతే, ఇదేంట్లైనా బ్రోకర్ యూజ్ చేసి ట్రేడ్ చేస్తారు. కానీ వీటిలో వచ్చేసరికి మీరు ఇప్పటికే చాలాసార్లు వినుంటారు, ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అంటే నాది బట్ ఫండెడ్ అకౌంట్స్, మనకి ఫండింగ్ ప్రొవైడ్ చేస్తారు. మనం మనకి ఎలా ట్రీట్ చేస్తారంటే మనం వాళ్ళ కంపెనీలో వర్క్ చేస్తున్నాం, మన పర్ఫార్మెన్స్ బాగుంటే మనకి డబ్బులు పే చేస్తారు, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ మనీ విత్డ్రా అంతా రైస్ నుంచి మనం పేఅవుట్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు, లేదా క్రిప్టో నుంచి కూడా పెట్టుకోవచ్చు. బట్ ఐ డోంట్ యూస్ క్రిప్టో అండ్ ఆల్. అండ్ కంప్లీట్గా నేను రైస్ త్రూనే పేఅవుట్స్ అన్ని తీసుకుంటాను. సో ఇలా ఒక ప్రాసెస్ ఉంటుంది. సో అప్పుడు ఈ రైస్ త్రూ తీసుకుంటే మనకేం ప్రాబ్లమ్స్ రావా, మనం ట్యాక్స్ ఎలా ఫైల్ చేయాలి, ఇవన్నీ ఒక క్వశ్చన్ మాకు వస్తుంది. ట్యాక్స్ అంతా ఆరాంగా ఫైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ నుంచి మనం పేఅవుట్స్ తీస్తే ఏం ప్రాబ్లమ్స్ రావా బ్రో అంటే ఏం రావు. ఇలా పెట్టుకోండి సింపుల్గా. ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు మీరు, మీరు ఒక కంపెనీ ఏమి ఉండదు, బట్ మీరు ఒక ఇండివిజువల్ పర్సన్, మీ దగ్గర స్కిల్ ఉంది, మీకు మల్టిపుల్స్ క్లయింట్స్ ఉన్నారు.
సో మీరు ఏదైతే వర్క్ చేసి క్లయింట్స్కి ఇస్తారో వాళ్ళు మీకు పే చేస్తారు. ఆ క్లయింట్స్ కూడా మన ఇండియాలో లేరు, వేరే వేరే కంట్రీస్లో ఉన్నారు. సో అక్కడి నుంచి మనకి పేఅవుట్స్ వస్తాయి. సో ఇలా పెట్టుకోండి. అప్పుడు మనకి ఏం కావాలి, ఒక పేమెంట్ గేట్వే కావాలా, సో దానికి యూస్ చేసేది వచ్చేసి రైజ్ యూస్ చేయొచ్చు. రైజ్ యూస్ చేస్తే ఏమవుతుందంటే నువ్వు ట్యాక్సెస్ అన్నీ ఈజీగా ఫైల్ చేసుకోవచ్చు. సో అదే అంతే, సింపుల్ పెట్టుకోండి. ఇది లీగలా ఇల్లీగలా, మరి మీరు అవసరం లేని సబ్జెక్ట్లో వెళ్ళేసి మీరు వెళ్ళి ఎక్కువ తలదూర్చారంటే అది ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు 2 థింగ్స్, నువ్వు ట్రేడింగ్ నేర్చుకునేటప్పుడు నాయిస్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇది అలా చేయొచ్చు అది అలా చేయొచ్చు అని కాకుండా స్టార్ట్ చేసామంటే ఆ నాయిస్ని కట్ ఆఫ్ చేసి నా ఫ్లోని ఫాలో అవుతూ వెళ్ళిపోవచ్చు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు ఈ నాస్డాక్ ఏదైతే మనం డిస్కస్ చేసామో దీన్నే అందరూ యూజ్ చేస్తారు. అంటే అందరూ అంటే మోస్ట్ ఆఫ్ ద బిగ్ ప్లేయర్స్ అంతా, లైక్ హెడ్జ్ ఫండ్స్ కావచ్చు, సిటడెల్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఏం చేస్తారంటే ఈ హెడ్జ్ ఫండ్స్ మేనేజ్ చేసే వాళ్ళంతా ఎక్కువ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. పర్టికులర్గా ఈ ఇయర్ ఏంటంటే కంప్లీట్ ఇంకా ఏఐ మీద ఏఐ మీద రిలై అయి ఉంటుంది కాబట్టి సో కంప్లీట్గా ఈ టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్ మీదే రిలై అవుతున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీళ్ళంతా ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే రీసెంట్ ఆర్టికల్స్లో మేము షార్ట్ ఎక్కువ చూస్తున్నాము, లాంగ్ కన్నా సరే షార్ట్ ఎక్కువ చూస్తున్నాము అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఇంక్లూడింగ్ ఐసీటీ కూడా రీసెంట్గా ఒక మాట చెప్పున్నాడు. ఏంటంటే అది ఈ ఇయర్ నేను కొంచెం ఎక్కువ బేరిష్ చూస్తాను. అండ్ ఇది ఐసీటీ కాన్సెప్ట్స్ తెలిసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. 1 డే టైం ఫ్రేమ్కి వెళ్ళారంటే ఈక్వల్ హైస్ ఉంటుంది పైన. సో ఆ ఈక్వల్ హైస్ వన్స్ స్వీప్ చేస్తే లాంగ్ వే టు గో సెల్కి. సో నేను అలాగే స్టిక్ ఆన్ అవుతున్నాను. సో చూద్దాం. ఈ అనాలిసిస్ అంతా వెళ్ళేసి మీరు దాన్ని బట్టి ట్రేడ్ చేయొద్దు. జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అండ్ వన్ మోర్ థింగ్ నేను ఇక్కడ అడ్రస్ చేయాలనుకునేది ఏంటంటే, అంటే ఎవ్రీథింగ్ మీరు నా కోర్స్ పర్చేస్ చేసేయండి, బై చేసేయండి అని నేను చెప్పట్లేదు. మీకు ఈ ఛానల్లో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఓకేనా. అవి వెళ్ళి చూడండి ఫస్ట్. అవి చూసి మీకు అవి హెల్ప్ అయితే సో మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. అండ్ మీకు ఇంకా ఇన్సైట్స్ షేర్ చేసుకోవాలంటే అందరూ ట్విట్టర్కి వచ్చేసండి. ట్విట్టర్లో మనం ట్విట్టర్ స్పేసెస్లో డిస్కస్ చేద్దాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ద మనీ, ఇట్స్ అబౌట్ ద నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ డివైన్. మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. మరొక వీడియోలో మరికొన్ని పాయింట్స్తో చేద్దాం. అంటిల్ దెన్ బీ సేఫ్. Messy. I don't understand when we so nice to me. Baby, you just met me.